ఇప్పుడే ఒక అమ్మాయిని చూసాను రా, అత్తరిపోయింది. ఎక్కడ మావా? సిగ్నల్ దగ్గర వేరే లెవెల్లో ఉంది. లైట్ లేరా, రాసి పెట్టుంటే తనే మళ్ళీ కనిపిస్తుందిలే. ఈ రాసి పెట్టుండి వచ్చే కాన్సెప్ట్ని నేను అస్సలు యాక్సెప్ట్ చేయను రా. అమ్మాయి బండి నెంబర్ ఫోటో తీసాను రా, చలాన్ చెక్ చేస్తే ఓనర్ నేమ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో కొడితే ఐడి వస్తుంది. సుబ్బారావా? ఏమైందిరా? ఏమైంది చెప్పరా. ఇదే స్కూటీరా. అవునా? దొరకలేదురా, కానీ నెంబర్ దొరికింది. నేను అమ్మాయికి ఈ టెడ్డీ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాం కదా టెడ్డీ బియర్, అదెవరో పంపారే నాకు. ఇందులో వాచ్ లేదే. మరి ఏముంది? ఏదో పేపర్, ఒక చాక్లెట్ ఏదో పేపర్ ఉంది. ఏం పేపర్? సారీ, నో గిఫ్ట్స్ దిస్ టైం అంట. సరే లైట్ తీసుకో, నెక్స్ట్ ఏదైనా చిన్నది పెట్టి చూడు. సరేనే. త్వరగా తను స్టోరీ పెడితే బాగుంటారా, ఇలా రోజు చూస్తూ ఉండిపోతాను. ఏయ్ లైట్ తీసుకోరా, నువ్వు వాచ్ పెట్టపోయేసరికి తను లైట్ తీసుకుని ఉంటుంది. అయినా ఈ జనరేషన్ అమ్మాయిలు ఏడ ఖాళీగా ఉంటారా. ఎక్కువ థింక్ చేయకు మావా. సరేరా, రేపు ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేస్తా. స్టోరీ పెట్టకపోతే లైట్ తీసుకుంటా. రే బావా, లైట్ తీసుకోరా. ఇలాంటి వాళ్ళు లైఫ్లో వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ప్రతిదీ సీరియస్ తీసుకోవద్దు. బట్ ఏమై ఉంటుందిరా, రీజన్ తెలిస్తే బాగుండు. నెంబర్ ఉంది కదా, ఒకసారి కాల్ చేసి ట్రై చేయి. హలో, ఏం చేస్తున్నావే? ఏం లేదే. ఏంటి ఈ మధ్య స్టోరీస్ పెట్టట్లేదు, ఏమైంది? ఏమో పెట్టాలనిపించట్లేదు నాకే. ఏ? నాకే నచ్చడం లేదు. అవతల వాళ్ళు ఎవరో ఏంటో తెలీదు, తెలిసినా నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. అయితే పెట్టవా? వాళ్ళ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు నేను. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? సో దీన్ని ఇంతటితో ఆపేస్తున్నానే. సరే నీ ఇష్టం, కానీ నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏ కాల్ ఏమొద్దురా, ఇంకా దీన్ని ఇంతటితో ఆపేస్తా. లైట్ అయితే లైట్ రా. పక్కా? సర్లే, చెరుకు లేడిద్దాం పా. రే 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 కీర్తిరా. ఎక్కడా? అరే చూసావా, అనవసరంగా తనని తప్పుగా అర్థం చేసుకున్నాం రా. పాపం ఎందుకే తను స్టోరీ పెట్టలేదేమో రా, రెస్ట్ తీసుకుంటుందేమో. పాపం తనకి తెచ్చి ఇవ్వడానికి కూడా ఎవరు లేరనుకుంటారా. తన కోసం ఏదైనా చేయాలనిపిస్తుందిరా. మరి లైట్స్ రా. లైట్ రా. రే నీ అబ్బా, వీడేంటే స్టోరీ పెట్టకుండానే మళ్ళీ ఏదో ఆర్డర్ పెట్టాడు. అవునా? ఏం పెట్టాడు? త్వరగా చూడు, ఏం పంపించాడు. ఏమో ఓపెన్ చేస్తున్నావు, వెయిట్ ఒక నిమిషం ఆగు. ఫ్రూట్స్, బిస్కెట్స్, చిప్స్, జ్యూస్. వీడేంటే చెత్తంతా పంపాడు. వెయిట్ ఏవో టాబ్లెట్స్ ఉన్నాయి. ఏం టాబ్లెట్స్? మెఫ్టల్. అది పీరియడ్స్ పెయిన్కి యూస్ చేస్తారు కదా. మరి నాకెందుకు పంపాడే? ఓకే, ఇందాక నీకు ప్యాచెస్ కొనడానికి స్టోర్కి వెళ్ళాను కదా, వీడు పక్కా నన్ను అక్కడే చూసుంటాడే, షూర్. సరే నేను రేపు వస్తాను, వాడెవడో కనిపెడదాం. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటానే. ఓకే, బాయ్ బాయ్. ఎవర్రా నువ్వు? నన్ను చాలా మంది ట్రై చేశారు కానీ ఇలా ఎవరు చేయలేదు. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ నుండి డీల్ చేసావు చూడు. ఓకే, మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు, కానీ ఒక అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలో అలానే అర్థం చేసుకున్నావు. నచ్చావురా. ఆ రోజు అమ్మాయి అనగానే కక్కుర్తి పడకుండా నీ లిమిట్స్లో ఉండి సారీ నో గిఫ్ట్స్ అన్నావు. నీ ఫ్రాంక్నెస్ నచ్చింది. అర్జెంట్గా నేను చూడాలి. ఎవరు నువ్వు? ఎంత హైట్లో ఉంటావు? ఎలా ఉంటావు? ఇదేనే వాడిచ్చింది. ఒకసారి ఇవ్వు. బాగుంది, బాగానే ఇచ్చాడు.
హలో. మేడం మీకు పార్సల్ వచ్చింది. ఓకే, వస్తున్నానండి. ఆర్డర్ వచ్చింది. వాడేనా? అవునే, నా ప్లేస్లో నువ్వు వెళ్ళు. సరే, కాల్లో ఉండు. ఇంకా రావట్లేదు. వీడి వాలకం చూస్తుంటే డెలివరీ బాయ్లా లేడే. రోజు చూస్తున్నావా? వీడేనా వచ్చేది? ఏమో, నేను చూడలేదు. ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే తేల్చేద్దాం. ఇదవత్తి. డెలివరీ. మీరెవరు? మీరెవరు? డెలివరీ బాయ్ని. అయితే నేను కస్టమర్ని. రోజు వేరే వాళ్ళు వస్తారు కదా. అంటే రోజు నువ్వే వస్తున్నావా? అవును. ఇలా తగులుకుందంటారా బాబు. కన్ఫామే వీడేవాడు. వాడేవాడు? డెలివరీ బాయ్. డెలివరీ బాయ్ ఎవరు? నువ్వే కదా. అవును, నేనే కదా. అదేగా నేననేది. మేడం, మీరు నన్ను మస్తు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇదిగోండి, తీసుకోండి. ఇది అన్నం తింటుందా, క్వశ్చన్ తింటుందా బాబు? ఇంకాసేపు అవంటే దొరికిపోయేవాడిని. ఓకే, తన నెంబర్ సేవ్ చేసుకొని చూడే. వాట్సాప్లో డీపీ కనిపిస్తుంది. మ్, హా, బాగున్నాడు కదా. బాగున్నాడు. నేను ఫస్ట్ నుంచి రియలైజ్ అవ్వలేదు, కానీ వాడు ఫస్ట్ నుంచి చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడే. అందులో ఒక్కరికి వస్తుంది ఇలాంటి అదృష్టం. నాకు మంచి చూడాలని ఉంది. ఇంతకీ వీడు డెలివరీ బాయ్ అయితే? ఏమో అయి ఉండొచ్చు. రేపు ఫైనల్ చేద్దాం. వాడు నా కోసం ఇంత చేస్తున్నాడంటే వాడు నా కోసం ఎక్కడికైనా వస్తాడు. సో రేపు పార్క్ వెళ్ళి లొకేషన్ పెడదాం. వస్తాడో లేదో చూద్దాం. ఇన్ కేస్ వస్తే వాడే అని ఫిక్స్ చేద్దాం. ఓకే. అరెరే మనసా తెలుసా ఈ వరస చిలిపిగా ఎగిరే మనసే ఇలా. అరెరే మనసా తెలుసా ఈ వరస కుదురుగా మనసే లేదే ఇలా. ఏనాడు లేదే తడబాటే అసలు, ఇకపైన ఈ ప్రేమే అసలు. నా నుంచి నిన్ను తెంచాలేనే అసలు, బంధించావే నన్నే ఇప్పుడు. ఈ చిత్రమే నిజమంటే నమ్మాను, ఈ ప్రేమాన్నే వరమై నేను పొందాను. మేఘాలలో నేను తేలుతున్నాను, ఈ నిమిషమే నిన్ను చూస్తూ బ్రతికేస్తాను. ఇన్ని రోజులు వాడి పేషెన్స్ చూడడానికి పెట్టే నేను ఇప్పుడు వాడిని చూడడానికి పెడుతున్నానేంటి? వాడు చేసే పనులకి నన్ను నేను కొత్తగా చూసుకోవడం స్టార్ట్ చేసా. ఐ లైక్ దిస్ ఫీలింగ్. నేను బాగుంటానని తెలుసు. వీడు నన్ను చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నన్ను కొత్తగా రెడీ చేసుకుంటున్నాను. వీడికి ఎక్కడ నచ్చనేమో అని భయం వేస్తుంది. కనులే మనసును తెగ వెతికాయే, మనసే మరువక నిన్ను తలిచాయే. పిలిచే మనసే నీ పేరల్లే తలిచే, మరువక ఊహలు నిన్నే. ఈ వరసే బాగుందని ఏమనుకున్నా, నా వెనకే నువ్వు తడపడుతున్నా. ముచ్చటగా గమనిస్తూ చూస్తూ ఉన్నా, నా వెనకాలే నువ్వు పడుతున్నా. ఈ చిత్రమే నిజమంటే నమ్మాను, ఈ ప్రేమనే నీ వరమై నే పొందాను. మేఘాలలో నేను తేలుతున్నాను, ఈ నిమిషమే నిన్ను చూస్తూ బ్రతికేస్తాను. నన్ను మార్చావు, నా మనసే నువ్వు దోచావు.
అరెరే మనసా తెలుసా ఈ వరస చిలిపిగా ఎగిరే మనసే ఇలా అరెరే మనసా తెలుసా ఈ వరస కుదురుగా మనసే లేదే ఇలా. అరే మావా, తన గిఫ్ట్స్ ఇచ్చేది నేనే తెలిసిపోయిందిరా. కావాలని లొకేషన్స్ కూడా పెడుతుంది. ఆల్మోస్ట్ పడిపోయింది మావా. ఆహా మామా, ఈరోజు తన బర్త్డే రా. వెళ్ళి ఎలాగైనా ప్రపోజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ మామా. సింగిల్కి వెళ్ళి మింగిల్కి వచ్చాయి. వద్దురా రే, వద్దురా ఇలాంటి నచ్చారు నాకు. వద్దురా షూస్ రా. చూసా. ఆల్ ద బెస్ట్ మామా, బతుకుంటే మళ్ళా కలుద్దాం. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. ఇంతేనా? ఒక 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి మేడం. ఇక చాలా అర్జున్. ఏం చాలు? నేనంటే నీకు ఇష్టమని తెలుసు. నీ నోట్తో వినాలనుంది, చెప్పేసి అర్జున్. ఏం చెప్పాలి? నేనంటే నీకు ఎంత ఇష్టమో, నా కోసం నువ్వేమేం చేసావో అన్నీ, అది నీ నోట్తో వినాలనుంది. నేనేం చేశాను? బర్త్డే రోజు అప్సెట్ చేయకు అర్జున్. నువ్వంటే అబద్ధం చెప్తున్నావు కానీ నీ చేతిపైన ఉన్న టాటూ అబద్ధం ఏం చెప్పాను కదా. tattoo? నేను చూసా టాటూ. ఏం టాటూ? షో చేయకు, నేను చూసా చేతి మీద టాటూ. ఏం టాటూ? ఇది రోడ్డు. అరే సారీ. సరే సారీ. అరే సారీ. సారీ చెప్తున్నా కదా. సరే చెప్తా విను. బిఫోర్ దట్ ఆ గిఫ్ట్ ఓపెన్ చేయి. ఆ కళ్ళు చూడు. సరే ఇప్పుడు చెప్తా విను. నువ్వు ఈ రోజు అడిగావు కానీ నేను చూడ్డానికి వచ్చిన ప్రతిసారి ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యి వస్తాను. కానీ ఆ కళ్ళున్నాయే, అవి చూడగానే నా మైండ్లో ఏం తట్టదు. ఆ కళ్ళు చూడగానే అంతా మాయమైపోతుంది. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం గీతి. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా నువ్వు నన్ను చెప్పనివ్వలే కానీ మాటలతో ఏమంటావు నువ్వే చూస్తావుగా. నిన్ను ఇలా కాదురా, నీ పని చెప్తా పదా. ఎక్కడికి? చెప్తా బండిది. భయ్యా, ఇలాంటి టాటూ అతనికి కూడా వేయండి.
ప్రపోజ్ చేసిన ఫస్ట్ టైం చూపిస్తున్నావా నీ శాడిజం? చూపి. నొప్పులేస్తున్నావు. ఏమైంది? మనం బైక్ అక్కడే మర్చిపోయి వచ్చాం.